సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం ఒకవైపు ఇటు బాధిత కుటుంబాలు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం తెల్లవారుజామున 4:40 ఈ ప్రమాదం అనేది జరిగింది. ఒకవైపు ఘటనా స్థలానికి వచ్చారు. వచ్చిన వారిని ఎవరైతే ఘటనా స్థలానికి వచ్చినటువంటి అధికారులను వీళ్ళని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒక హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఎక్కడ చూసినా మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఒకవైపు హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఏం జరిగింది, ఎందుకు వాళ్ళ ఆందోళనకు దిగుతున్న పరిస్థితి ఉంది, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వీళ్ళందరూ వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఒకరోజు వస్తారు, 2 రోజులు టామ్ చేస్తారు, న్యూస్ వైరల్ చేస్తారు, టీఆర్పీ నుంచి కూడా అయిపోతుంది. మా ఎమ్మెల్యే ఏంటంటే 3 సార్లు గెలిచిండు ఐటీకి ఎమ్మెల్యే. కాకపోతే రోజు ఇదే రోడ్డు మీద పోతాడు, కానీ ఒక్కరోజు కళ్ళ ముందు చచ్చిపోయినా కానీ పట్టించుకోవడం లేదు. ఇంకా ఎన్ని రోజులు ఎంతమంది ప్రాణాలు పోతే ఈ రోడ్డు మరి పనులు స్టార్ట్ చేస్తారనేది మాకు కావాలి. చాలా ప్రమాదాలు అవుతాయి. ఇది ఒకవైపు వన్ వే కావడంతో వెహికల్స్ అన్ని స్పీడ్గా వస్తాయి. ఒకవైపు ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కాదండి, మేము ఇక్కడ లోకల్ ఉండే ప్రజలము. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే మనిషి మళ్ళీ ఇంట్లోకి రావాలంటే నమ్మకం లేకుండా అయిపోయింది. ఎందుకు లేకుండా అయిపోయింది అంటే వెహికల్స్ ఎక్కువ అయిపోయినాయి, కాకపోతే రోడ్డు మాత్రం పెరగట్లేదు. ఎన్నిసార్లు వేసినా మిగతా ఎమ్మెల్యేలు అందరు కొట్లాడి వాళ్ళ ప్రాంతాలకు రోడ్డు తీసుకుపోవట్లేదా? నిన్న మొన్న అయినా హైదరాబాద్ విజయవాడ రోడ్డు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మరి ఈ రోడ్ ఎందుకు స్టార్ట్ అయితే లేదు? అంటే ఇక్కడ ఉన్న పాలకులు కరెక్ట్ లేదా? వాళ్ళకి చేతన అయితే లేదా? వాళ్ళకి చేత కాక ఇదంతా చేస్తురా? ప్రమాదం జరుగుతుందండి. ఈ రోడ్డు మీద పోవాలంటే భయం అవుతుంది. ఇక ఇంతకుముందు మార్కెట్ దగ్గర ఆలూరు గేట్ సమీపంలో అయింది. ఆడ ఇట్లా మేము వచ్చి ధర్నా చేసినాం, అన్నీ చేసినాం. కాకపోతే వాళ్ళు ఏం చేసిరంటే మేము చేస్తున్నాం అని చెప్తున్నారు. ఏదైనా ఉంటే కేసు వేసిందండి. వేస్తే ప్రమాదాన్ని ఉన్నవాడు ఏమైనా చనిపోతే వానికి బాధ ఏందనేది అర్థమవుతుంది. అలా చెన్నైలో కేసు వేసిర్రు. రీసెంట్ గా ఏదో ఉపసంహరించుకుందామని చెప్పారు. అది అయిపోయిన తర్వాత అయినా సరే రోడ్డు పనులు వీలైనంత తొందరగా ప్రారంభించి ఇక్కడ ఉన్న జనాల ప్రాణాలు కాపాడాలని మేము కోరుకుంటున్నాం అండి. చిన్న రోడ్డు వల్ల ఇన్ని ప్రమాదాలు అవుతున్నాయా? చిన్న రోడ్డు వల్లనే, ఈ రోడ్డు చిన్నగా ఉండడం వల్లనే అవుతుందండి. ఇప్పుడు హైదరాబాద్ కు మేము మరి ఎంతో దూరం 100 కిలోమీటర్ల దూరం లేదండి. మేము కేవలం ఉన్నదే 40 కిలోమీటర్ల దూరంలో. ఈ 40 కిలోమీటర్లు ఉన్న దూరంలో ఉన్న రోడ్డు గిడంగా పెద్దగా చేయకపోతే ఏం లాభం అండి? ఎంతమంది జనాలు ఖరాబ్ కావాలి? ఈ రోడ్డు గురించి ఆలూరు గేట్ మీద యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు కూడా మేము చాలా మెమోరల్ ఇచ్చినాము, ధర్నాలు చేసినాము. అయినా కూడా పట్టించుకోవడం లేదు. నిప్పుకు నీళ్ళలో చల్లినట్టు చేస్తున్నాం. ప్రతిరోజు ఆలూరు నుండి మన్నెగూడ వరకు, మన్నెగూడ నుంచి అబ్బా వరకు ప్రతిరోజు డైలీ ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నది. అయినా కూడా పట్టించుకోవడం లేదు. ఒక ఎమ్మెల్యే గారు లేరు, మినిస్టర్లు లేరు. ఒక ఎమ్మెల్యే వచ్చి 1 మినిట్ కూడా లేదు. కాబట్టి దయచేసి సెంటర్ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి దయచేసి హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇటు పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. స్థానికులకు పోలీసుల మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇదే రోడ్డు పైన ఒకవైపు టిప్పర్ల ఏదైతే బస్సు ఉందో ఆర్టీసీ హైదరాబాద్ వస్తున్న క్రమంలోనే స్పీడ్ కంట్రోల్ చేయలేక ఈ ప్రమాదం అనేది జరిగింది. ఇటు స్థానికులు పెద్ద ఎత్తున బయట ఒక 2 నిమిషాలు ఇటు వచ్చుడు చూసిండు వెళ్ళిపోతుడు. నేను చేసేది ప్రాబ్లం ఏంటో చూడాలి కదా. ఎమ్మెల్యే కాదు ఏంటి ప్రాబ్లం చూసుకోవాలి కదా. మేమే ఓట్ చేసినాం కదా మేడం, ఓటైంది ఎమ్మెల్యే అయినా మా ప్రాబ్లం చూసుకోవాలి కదా. ఇంత ఘోరం జరిగినాక వాడు ఉన్నొక్కరిని లేదు ఎమ్మెల్యే చెప్తున్నా మేడం. ఏవో కానీ ఇప్పుడు వచ్చి అది ఎంతో చర్య తీసుకోవాలి. చెప్పిన 2 నిమిషాలు ఇదేనా పరిస్థితి? ఇంత రోడ్డులో ఇంతమంది బిజినెస్ ఇంతమంది పోతున్నాం. పొద్దున చిరంపల్లి గేటుగా ఎన్ని రోజులు అయిందమ్మా? 5-6 నెలలు అయిపోయిందా? ఎక్కువైంది ఇప్పటిదాకా పరిస్థితి. పని అయినాక ఇది ఎవరు పట్టించుకుంటారు? జాగ్రత్త. అంటే రోడ్డు చిన్నగా ఉన్నాం బా, రోడ్డు చిన్నగా ఉన్నాం కదా. పెద్దగా ఉంటే ఏం యాక్సిడెంట్ అవ్వకూడదు. ఏ బండి అయినా వెళ్ళిపోతుంటాయి. రోడ్డు నుంచి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి ఏ బండి పట్టుకోకూడదు. అందుకని అంటాం రోడ్డు పెద్దగా కావాలి.
నుంచి పరిగి ఎంత దూరం వస్తుంది? పరిగి అవునండి, మొత్తం రోడ్డు పెద్ద కావాలి మొత్తం మాకు. పోల్ లైన్స్ అయితే ఏమి ఇబ్బంది ఉండదు మాకు. చెట్ల వల్ల అంటారు, చెట్లు ఏముందమ్మా మనిషి కన్నా ఎక్కువ. ఎంత కుటుంబాలు కూలిపోయినాయి ఇప్పుడు. చెట్లు ముఖ్యమా మనిషి ముఖ్యమా? ఒక మనిషి 10 చెట్లు పెట్టచ్చు, ఒక మనిషి 10 చెట్లు పెట్టచ్చు, పెద్ద చేయొచ్చు. వాటిని అందుకంటాం చెట్లు తీసేయాలి, వేరే పెట్టుకోవాలి ఆల్టర్నేట్ గా. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది కదా, అది ఏదైనా సరే ఏ ప్రభుత్వం అన్ని కలిపి చేయాలి ప్రజలకు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలతో అనుసంధానమైంది అని చెప్తాం. అది రెండు కావాలి మాకు, అందుకే చెప్తాం. ఈ రోజు మరణించిన వారికి ఏంటి ఎలాంటి సాయం అందించాలంటారు? ఏంటి ఈ రోజు చనిపోయిన వారికి తక్షణమే చర్య తీసుకోవాలి, ఎలాంటి లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఏముందమ్మా బైఠాయించి వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. దీనికి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలంటూ వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఇంతటి స్థాయిలో జరగడానికి గల కారణాలు ఎందుకంటే గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి ఇక్కడ ఇదే వికారాబాద్ రోడ్ పైన. ఈ రోడ్ ఇలా కావడానికి కారణం గ్రీన్ ట్రిబ్యునల్లో చెట్ల పైన కేసు ఉంది. ఆ కేసుని స్టేట్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని వాళ్ళు ఎవరైతే వేసిర్రో వాళ్ళతోటి కూర్చొని నెగోషియేషన్ చేసి వాళ్ళకి ఏం కావాలనో అది చేసి రోడ్డు చేయాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని. సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గు ఉందా? రోజు ఇదే రోడ్లు వెళ్తాడు కొడంగల్కి, ఒక్క రోజు కూడా ఆలోచన చేయలేదు. అలాంటి గవర్నమెంట్ మన దగ్గర ఉన్నది. అట్లాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రోజు ఇదే రోడ్లో వెళ్తాడు, ఒక్క నిమిషం ఆగలేకపోయాడు. వాళ్ళ పబ్లిక్మే కదా, మేము ఓటేస్తేనే కదా గెలిచిండు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి కదా. ఎంతసేపు కమిషన్లు, ఏ వెంచర్లు వేయమున్నాయి, ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నది మా ఎమ్మెల్యే. కానీ ప్రజల మీద ఎలాంటి లేదు. వారంలో 2-3 యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ రోడ్లో, ఒక్కరోజు కూడా దాని మీద విచారించింది లేదు. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నా ఫస్ట్ ఇక్కడికి రండి. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలవడం ముఖ్యం కాదు, ఇక్కడ ప్రజల ప్రాణాలు ముఖ్యం. రాత్రి 11 గంటల దాకా నువ్వు ప్రచారం చేస్తున్నావు, కానీ ఈ రోడ్లో ఇంతమంది చనిపోతున్నారు. ఇప్పటి వరకు స్టేట్మెంట్ రాలేదండి. పొద్దున ఎప్పుడో అయిన యాక్సిడెంట్కి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి స్పందించలే. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పారిపోతున్నాడు. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏంటి అండగా ఉంటామని కూడా చెప్పారు. ఇలా చెప్పడము మన మాటల వరకే ఉంది. ఈయన ఇప్పటి వరకు చర్యలు ఏం చేయట్లేదు. ఎంతసేపు ఆయన పదవి కాపాడుకోనికే కేంద్ర ఢిల్లీలో కప్పం కట్టనికనే సరిపోయింది ఆయనకి. మిగతా వేరే ఏ వ్యవస్థ చూడట్లేదు. ఈ రోడ్ ఎక్స్టెండ్ కావాలమ్మా. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చింది, 2019లోనే శాంక్షన్ అయ్యింది. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయ్యింది. ఒక్క చెట్ల వల్ల, ఒక గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న కేసు వల్ల ఈ రోడ్ కావట్లేదు. ఆ ఒక్క కేసు సాల్వ్ చేయలేని గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉంటే ఎంత లేకుంటే ఎంత. ఇలాంటి గవర్నమెంట్ ఉంది మన దగ్గర. మేమంతా ఇప్పుడు ఆలోచించాలి, ఇట్లాంటి దరిద్రమైన గవర్నమెంట్ ఎన్నుకో ఉన్నామని. నెక్స్ట్ ఎలక్షన్లలో నాన్న మనకు పనిచేసే గవర్నమెంట్ ఎన్నుకోవాలని మేము మీ తరఫున ప్రజల్ని కోరుతున్నాం. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఇటు పెద్ద ఎత్తున ఇటు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఖచ్చితంగా న్యాయం జరగాలి. గతంలో ఎన్నో యాక్సిడెంట్స్ అయినప్పటికీ పట్టించుకోవాలి. ఇదే రోడ్డు పైన ఏదైతే టిప్పర్ వెహికల్ ఉంటుందో అది ఎదురుగా వచ్చింది, బస్సుకు ఎదురుగా వచ్చి ఒక్కసారిగా స్పీడ్ని కంట్రోల్ చేయక ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. మొత్తం మీద ఒకవైపు విషాద ఛాయలు అనుకునే అని చెప్పుకోవచ్చు. మొత్తం 19 మంది చనిపోయారు, 19 మంది